కొండపై నుంచి కిందకు మట్టిని తరలించే క్రమంలో లారీలు ఢీకొనడంతో బీహార్కు చెందిన డ్రైవర్లు ధీరజ్ చందన్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరిని పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వెంకటేష్. ఏదైతే ఈ వంతాడ క్వారీ ఉందో రాష్ట్రంలోనే అతిపెద్ద క్వారీల్లో ఇదొక క్వారీ అనే చెప్పాలి. దీనికోసము ఈ క్వారీలో అక్రమంగా మట్టి తవ్వుతున్నారని ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం కూడా అప్పుల్లోని పోరాటం చేసిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నుంచి కూడా ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ వంతాడ క్వారీలో అయితే పర్మిషన్లు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వం నుంచి కూడా అక్కడ పర్మిషన్లు తీసుకొని అయితే పగలు రాత్రి అనేది తేడా లేకుండా ఇక్కడ విచ్చలవిడిగా అయితే మట్టి తవ్వకాలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. అయితే ఈ క్వారీలోని ఏదైతే గత రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో, అంటే మనం గమనించినట్లయితే గత వారం రోజులుగా కాకినాడ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నప్పటికీ ఈ క్వారీ అంతా కూడా నుజ్జే మొత్తం ముద్ద అయిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా వర్షంలో కూడా ఈ లారీలను అయితే మట్టిని అయితే తరలిస్తున్నారు. అయితే ఇదే క్రమంలోనే గత రాత్రి 10 గంటల ప్రాంతంలో అయితే ఈ మట్టి పైనుంచి కిందకి ఈ క్వారీలోంచి మట్టి తరలిస్తున్న తరుణంలోనే ఈ 2 లారీలు ఎదురెదురుగా గుద్దుకొని అయితే దీంట్లో ఇద్దరు బీహార్ కి చెందిన డ్రైవర్లు అయితే మృతి చెందిన పరిస్థితి ఉంది. ఒకరు ధీరాజు, మరొకరు చందన్ అనే ఇద్దరు ప్రమాదంలో మృతి చెందారు. అయితే గత రాత్రి చాలా సమయం వరకు కూడా ఇది కామప చేయడానికి అక్కడ ఉన్న క్వారీ యజమానితో పాటు అంతా కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇదైతే బయటకైతే ఈ విషయం అయితే పొక్కింది. అంటే గత రాత్రి వరకు కూడా ఈ విషయం ఎవరికీ తెలియదు. అది ఈ రోజు తెల్లవారుజామున ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాతో పాటు మీడియా ఛానల్స్ కూడా ఈ వీడియోస్ తో పాటు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే దీనిపై ప్రతిపాడు ఎస్ఐ అయితే ఘటనా స్థలానికి అయితే చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే మృతదేహాలు అయితే ప్రతిపాడులోని మార్చినట్టు అయితే తరలించారు. ఇంకా దీనిపై మరి ప్రభుత్వము ఈ క్వారీల వల్ల జరుగుతున్న ప్రమాదాలు, అంటే ప్రమాదాలు జరుగుతున్నప్పుడే ఇవైతే బయటపడుతున్నాయి, లేనప్పుడు మాత్రము అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. ఎవరైనా వార్తలు రాస్తే వారిపై వారిని బెదిరించడం అటువంటి జరుగుతున్నాయి తప్ప ప్రభుత్వం మాత్రం దీనిపై చర్యలు తీసుకోవట్లేదు. మరి క్వారీల్లో ఇటువంటి అక్రమంగా మట్టి తవ్వకాలు ఏదైతే ఈ మైనింగ్ అధికారులు ఉంటారో మైనింగ్ అధికారులు కూడా చేతులు మారటంతో వారు కూడా చూడలేనిదిగా పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. మరి ఇది అనుకున్న దానికంటే అసలు మైనింగ్ పర్మిషన్ ఉందా, పర్మిషన్ ఉంటే ఎంతవరకు తవ్వాలనే దానిపై కూడా క్లారిటీ లేదు. అయితే ఇటువంటి పరిస్థితులు ఇంకా ఫ్యూచర్ లో రాకుండా ఉండాలంటే దీనిపై కూడా అధికారులు చర్యలు చేపట్టాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ క్వారీ నుంచి లారీలు తరలిస్తున్నప్పుడు ఇది గ్రామాల నుంచి బయటకు వస్తుంది. గ్రామాల్లో కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. క్వారీ లారీలు కూడా చాలా విచ్చలవిడిగా ఇటువైపు వెళ్లడం వల్ల కూడా భయపడుతున్న పరిస్థితి ఉందని కూడా గతంలో కూడా స్థానికులు కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. వెంకటేష్. రైట్ నందిని, థ్యాంక్ యూ.